లేదా బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై. ఇక్కడ సువార్తను ప్రకటించేటువంటి వారిని గురించి, రక్షణ సమాచారాన్ని ప్రకటించేటువంటి వారిని గురించి ఒక గొప్ప వర్ణన అనేటువంటిది మనకు కనబడతాం. నిజంగా సువార్త పరిచర్య చేసేటువంటి వారు చాలా గొప్ప భాగ్యవంతులు. సువార్త పరిచర్య అనేటువంటిది మన జీవితంలో చాలా గొప్ప ధన్యత సమకూర్చేటువంటిదిగా ఉంటుంది. అనేక ప్రివిలేజెస్ అనేటువంటివి ఈ సువార్త పరిచర్యలో మనం కలిగి ఉన్నాం. అనేక బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, సువార్త పరిచర్యలో గొప్ప సంతోషము, సమాధానము, గ్రేట్ అప్రిసియేషన్, గొప్ప ప్రశంస, అంతేకాకుండా గ్రాటిట్యూడ్స్ ఫ్రమ్ పీపుల్. మనం ఎవరికైతే సువార్త ప్రకటిస్తామో విని రక్షణ పొందినటువంటి వాళ్ళు మన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. ఇంకా ఈ సువార్త పరిచర్య అనేటువంటిది భూమి మీద మనం అనేకమైనటువంటి మేలులను అనుభవించేటువంటి వారిగా చేస్తాం. అంతేకాకుండా ఈ భూమి మీద మనం చేసేటువంటి సువార్త పరిచర్య పరలోకంలో కూడా మనకు రివార్డ్స్ ఇచ్చేటువంటిదిగా, బహుమానాలను తీసుకొచ్చేటువంటిదిగా ఉంటుంది. సువార్త పరిచర్యల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని దేవుడు మరి కొద్దిమందిని అపోస్తలుగా, ప్రవక్తలుగా, స్వార్థికులుగా, కాపరులుగా నియమించారు. ఈ వచనాన్ని ఏమంటాము అంటే ఫోర్త్ ఫోల్డ్ మినిస్ట్రీ అని అంటాం. 4 విధాల పరిచర్య, 4 kinds ఆఫ్ మినిస్ట్రీ. ఈ 4 విధముల పరిచర్యలో సువార్థికులు కూడా ఉండుట అనేది విశేషం. అంటే సువార్త పరిచర్య చేయుట అనేది చాలా గొప్ప ఆధిక్యత, చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థానం ఇది. ఈ లోకంలో ఒక మనిషికి నిజంగా సహాయం చేయడం ఏంటి అంటే సువార్త ప్రకటించడం. కొన్నిసార్లు ఇతరులకు సహాయం చేయడం అంటే మనము ఏమనుకుంటాం, ఏదో డబ్బు సహాయము, లేక మాట సహాయము, లేకపోతే ఆహారము ఇవ్వడము, లేకపోతే షెల్టర్ ఇవ్వడము, ఏదైనా ఉపాధి కల్పించడము, ఇవి జనరల్గా అనుకుంటారు. మంచిదే, ఇవన్నీ చేయాలి, తప్పదు, చేయాలి, మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యముగా ఒక మనిషికి సువార్త ప్రకటించుట అనేది ఇట్ ఈస్ మ్యాచ్లెస్ హెల్ప్ అన్నమాట. సాటి లేనటువంటి సహాయం.
వీ కాంట్ కంపేర్ ఇట్ విత్ ఎనీథింగ్. దేనితో కూడా మనం దీన్ని పోల్చలేము. ఒక మనిషికి సువార్త ప్రకటించే ఆ సహాయాన్ని దేనితో కూడా మనం పోల్చలేము. అంత గొప్ప సహాయం అన్నమాట. మరి సువార్త ప్రకటించుట అనే దాని గురించి బైబిల్లో మనం చూసినప్పుడు అటు ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఎంతో మంది సువార్తను ప్రకటించారు. అప్పుడు ఇంకా యేసుప్రభు రాలేదు. యేసుప్రభు రాకపోయినప్పటికీ మరి ప్రవక్తలు యేసుప్రభుని గురించి ముందుగానే సువార్త ప్రకటించారు. ఉదాహరణకి యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే అదంతా కూడా సువార్త. ఇక మీకా గ్రంథంలో యేసుప్రభు యొక్క జన్మను గురించి చూస్తాం, అది కూడా సువార్తే. కీర్తన 22లో యేసుప్రభు పలికినటువంటి మొదటి మాట నా దేవ నా దేవ, అది కూడా సువార్తే. ఇలాగా ఎంతో మంది ప్రవక్తలు ఓల్డ్ టెస్టిమెంట్లో సువార్తను ప్రకటించారు. ఓల్డ్ టెస్టిమెంట్లో అనేక లేఖన భాగాలు యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించేటువంటివిగా ఉన్నాయి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు శరీరధారిగా వచ్చినప్పుడు సాక్షాత్తు ప్రభువే సువార్తను ప్రకటించింది. ఆ తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని, ఈయన నిజంగా రక్షకుడు, లోకరక్షకుడు. ఇలాగా బాప్తిస్మిచ్చి యోహాను సువార్త ప్రకటించారు. ఇంకా పౌలు, పేతురు, యోహాను, ఫిలిప్పు, అంద్రెయ, శిష్యుడు, వీరంతా కూడా సువార్తను ప్రకటించారు. అంతేకాకుండా మరి ప్రపంచ సువార్థకుడిగా పేరు పొందినటువంటి బిల్లీ గ్రహం గారు కూడా దేశ విదేశాల్లో సువార్త ప్రకటించారు. డిఎల్ మూడీకి ఏమని పేరు అంటే సువార్థకుడైన డిఎల్ మూడీ అని. ఇక భక్తి సింగ్ గారు సువార్త ప్రకటించారు. సాధు సుందర్ సింగ్ గారు సువార్త. There are so many missionaries that proclaim the gospel. ఎంతో మంది మిషనరీలు సువార్తను ప్రకటించారు. సరే, సువార్త ప్రకటించే వారికి ఉన్నటువంటి ఆధిక్యతలు ఎలాంటివి, ఆశీర్వాదాలు ఎలాంటివి అన్నది ఈ సందేశంలో ఒక 8 విషయాలు మనం ఈ రాత్రి క్లుప్తంగా ధ్యానించబోతున్నాం. సువార్త ప్రకటించేటువంటి వారికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతలు, బ్లెస్సింగ్స్, అడ్వాంటేజెస్, లాభాలు గురించి 8 విషయాలు క్లుప్తంగా మనం ఈ సందేశంలో తెలుసుకున్నాం. మొట్టమొదటిగా సువార్త ప్రకటించేటువంటి వారు ఆత్మలను సంపాదించేవారుగా ఉంటారు. When we preach the gospel, we will be the people who get the souls. సువార్త ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళు ఆత్మల సంపాదకులుగా ఉంటారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకున్నాను. అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. పేతురు ఎప్పుడైతే సువార్తను ప్రకటించాడో యేసు ప్రభు యొక్క మరణం గురించి, పునరుత్థానం గురించి, ఆ 2వ అధ్యాయాన్ని మీరు చదివితే అపోస్తల కార్యంలో యేసు ప్రభువుని గురించి పేతురు ఏమేమి ప్రకటించాడో అనేటువంటిది చెప్పబడింది. ఆ వర్తమానం విన్న తర్వాత ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మము తీసుకున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో 3,000 souls అన్నారు. తెలుగు బైబిల్లో ఇంచుమించు 3,000 మంది అని రాశారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో అరౌండ్ 3,000 souls అన్నారు. అంటే సుమారుగా 3,000 ఆత్మలను రక్షణ.
కాబట్టి సువార్త ప్రకటించేటువంటి వారు ఆత్మల సంపాదకులుగా ఉంటారు. నిజంగా చాలా గొప్ప ధన్యత ప్రియ. ఒక ఆత్మను సంపాదించడం అనేటువంటిది చాలా చాలా గొప్ప ధన్యత. చాలా చాలా గొప్ప ధన్యత. సువార్త ప్రకటించేదానికి మనకేదో జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి, లేకుంటే బైబిల్ నాలెడ్జ్ ఉండాలి, లేకుంటే బైబిల్ కాలేజీకి వెళ్ళాలి, లేకపోతే చదువు ఉండాలి, లేకపోతే ఇంకేదో పాండిత్యం తెలిసి ఉండాలి అనేది ఏం లేదు. నథింగ్ ఇస్ దేర్. మారు మనసు పొంది రక్షణ అనుభవాన్ని ఉంటే మనం సువార్త ప్రకటించగలుగుతాం. సువార్త ప్రకటించడానికి ఏది కూడా మనకు అవసరం లేదు, చదువులతో సంబంధం లేదు. పేతురు విద్యలేని పామరుడుగా బైబిల్లో మనం చూస్తాం. పేతురు యొక్క ప్రొఫెషన్ ఏంటి అంటే చేపలు బెస్తవాడు. చేపలు పట్టే వాటిని మనం గమనిస్తే వాటి గురించి పెద్ద ఎక్కువ పట్టించుకోవాలి. ఏదో కాలువల దగ్గర, చెరువుల దగ్గర ఉండి చేపలు పట్టుకుంటా ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి పేతురును ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో ఆత్మలను సంపాదించేటువంటి వారుగా మారాడు. ఇది చాలా గొప్ప ప్రివిలేజ్, చాలా గొప్ప బ్లెస్సింగ్. ఇది రెండవదిగా, మనం ఎప్పుడైతే సువార్త ప్రకటించేటువంటి వారిగా ఉంటామో we will be the ambassadors of God's kingdom. దేవుని రాజ్య రాయబారులుగా మనం ఉంటాం సువార్త ప్రకటిస్తూ ఉంటే. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఇందులో చాలా గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. దేవునితో సమాధాన పడండి అని బ్రతిమాలుకుంటా ఉన్నారట. సహజంగా మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతామో మనం దేవుని పిల్లలుగా పిలువబడతాం. దేవుని పిల్లలు ఎవరు, వారి యొక్క లక్షణాలు ఏంటి అంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. అంటే లోకాన్ని దేవునితో సమాధానపరచడం. ఆ సమాధానపరిచేటువంటి ప్రక్రియలో వీళ్ళు ఎలాగ పిలువబడుతున్నారు? రాయబారు, క్రీస్తుకు రాయబారు. We are the ambassadors of Christ. We are the ambassadors of God's kingdom. దేవుని రాజ్య రాయబారు. రాయబారు అంటే తెలుసు కదా, అంబాసిడర్స్. ప్రతి దేశానికి రాయబారులు ఉంటారు. భారతదేశానికి కూడా రాయబారులు ఉంటారు. ఈ రాయబారులు ఏం చేస్తారు అంటే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి పాజిటివ్స్ చెప్తారు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సదుపాయాలు, దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు, దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి, దేశంలో ఉన్నటువంటి మోరల్ ఎథిక్స్, నైతిక విలువలు, దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైనవి, క్షేమకరమైనటువంటివి, వాటన్నిటిని గురించి చెప్తారు. ఇలా సువార్త పరిచర్యలో మనం దేవుని యొక్క రాజ్యం గురించి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని గురించి, దేవదూతల గురించి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి భద్రతల గురించి,
సమాధానం గురించి, నెమ్మదిని గురించి, ప్రేమ గురించి ప్రకటించడం. లోకంలో ఎక్కడ కూడా సమాధానం అనేటువంటిది లేదు. పీపుల్ ఆర్ థర్స్ట్ ఆర్ హంగ్రీ ఫర్ ద పీస్. శాంతి సమాధానాల కొరకు ప్రజలు ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. కాబట్టి మనం సువార్త ప్రకటిస్తూ ఉన్నట్లయితే we are called as ambassadors of Christ. మనం క్రీస్తుకు రాయబారులుగా పిలువబడతాం. రాయబారులు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు అవతల దేశస్తులు చాలా ఘనపరుస్తారు, వారిని చాలా గౌరవిస్తారు, వాళ్ళకి చాలా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, చాలా క్యారెక్టర్ అనేటువంటిది ఉంటుంది వాళ్ళకి. స్వదేశం వారు ఎంతో ఘనపరిచేటువంటిదిగా ఉంటుంది. దే ఆర్ అవర్ అంబాసిడర్స్. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, లేక ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు వేరే దేశంలో కష్టంలో ఉన్నట్లయితే ఆ మీడియేటర్షిప్స్ అనమాట, అంటే మధ్యవర్తత్వాన్ని జరిపిస్తారు వాళ్ళు. కాబట్టి సువార్త ప్రకటనలో మనము ఆత్మలను సంపాదించే వారంగా ఉంటాం ఒకటి. రెండవది, క్రీస్తు లేక దేవుని రాజ్యానికి రాయబారులుగా ఉంటాం. మూడవదిగా, మనం ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తూ ఉంటామో దేవుని జత పని వారంగా మనం పిలువబడతాం. దేవుని జత పని వారుగా. దేవుని జత పని వారు అంటే అర్థం ఏంటి? దేవునితో కలిసి పనిచేయుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. పౌలు సువార్తికుడు, పిల్లలు బర్నబా సువార్తికుడు, సీల సువార్తికుడు. పౌలు ఏమన్నాడు? మేము దేవుని జత పని వారమై ఉన్నాము. జత పని వారు, కోవర్కర్స్ అంటే కలిసి పనిచేయడం, పిల్లలు. దేవుని పని మనం స్వతహాగా ఒక్కరంగా చేయలేం. దేవుడు మనతో కూడా ఉంటాడు. మోషేతో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏం పలకవలసింది నీకు బోధిస్తాను. సో God will be with us when we preach the gospel. సువార్త ప్రకటించేటువంటి సమయంలో దేవుడు మనతో ఉంటాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. 16-20. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించని. చూడండి, ప్రభువు వారికి ఎలా ఉన్నాడట? సహకారుడు, కోఆపరేటర్, సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును వాడు ప్రకటించిన వాడేమో వాక్యం సువార్త ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించిన సువార్తను యేసు ప్రభు వారి సహకారుడిగా ఉండి దాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు తన కార్యాల ద్వారా. కాబట్టి సువార్త ప్రకటించే సమయంలో మనం దేవునితో జత పని వారిగా ఉంటాం. చాలా గొప్ప ఆధిక్యత, చాలా గొప్ప ప్రివిలేజ్ అది, దేవునితో కలిసి పనిచేయడం అంటే. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్తలో అంటాడు, పగలున్నంత వరకే మనము కలిసి పనిచేస్తాం. పగలు 12 గంటలు ఉన్నంత వరకు మనం కలిసి పనిచేస్తాం. 14వదిగా
మనం ఎప్పుడైతే సువార్త ప్రకటించేటువంటి వారంగా ఉంటామో we will be his witnesses. ఆయనకు సాక్షులుగా జీవిస్తాం. సువార్త పరిచర్యలో మనం దేవునికి సాక్షులను తీరాలి. సాక్షులు అంటే అర్థం ఏంటి? సాక్షి అంటే ప్రత్యక్షంగా చూచినవి, వినినవి, కనుగొన్న వాటిని సాక్షులు అంటారు. ఎవరు చెప్పారు ఆ మాట? బైబిల్ ఎక్కడ ఉందా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, చూడండి, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అదే మీకు తెలియజేస్తాను. మేము చూడండి, వినండి, తాకండి, అనుభవించనిది మీకు తెలియజేయట్లేదు. మనం ఈ మారు మనసు అనుభవం ఎప్పుడైతే పొంది ఉంటామో ఆ అనుభవంలో నుండి వచ్చేటువంటి సాక్ష్యము చాలా బలంగా ఉంటుంది. ఈ స్వస్థతలు, ఆశీర్వాదాలు, ఉద్యోగాలు, ప్రమోషన్లు, ఇల్లు కట్టుకోవడాలు మంచిదే, ఇవన్నీ కాదంటే ఇవి కూడా దేవుని బ్లెస్సింగ్సే, కాదనట్లే. కానీ రక్షణ సువార్తకు సంబంధించిన సాక్ష్యం ముందు చూసారా, అది చాలా పవర్ఫుల్ అన్నమాట. అదే ఆత్మలను కదిలించేటువంటి, అదే ఆత్మలను విడుదల చేసేటువంటిది. బంధింపబడినటువంటి ఆత్మ సంకేతాలను తెలిపేది ఏంటి అంటే రక్షణ సాక్ష్యం ఉంటుంది. ఆ రక్షణ సాక్ష్యంలో ఏముంటుంది అంటే యేసు ప్రభు యొక్క శిలువ ఉంటుంది. లూకా సువార్త 24వ అధ్యాయం 46 నుంచి చదవండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట ఆయన మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరు కాదు, మీరే సాక్షులు. ఎందుకంటే ఇవన్నీ మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ప్రవక్తల గ్రంథాలలో రాయబడినటువంటి విషయాలు, మీరు ప్రత్యక్షంగా చూసినటువంటి విషయాలు, విన్నటువంటి విషయాలు, తాకినటువంటి విషయాలు, అనుభవించినటువంటి విషయాలు. కాబట్టి మనం ఎప్పుడైతే సువార్త ప్రకటించేటువంటి వారంగా ఉంటామో క్రీస్తు ప్రభువుకి సాక్షులంగా ఉంటాం. ఆ సువార్తకు సాక్షులంగా ఉంటాం. ఎన్నైనా ఇప్పటికీ 4. పోతే 5వదిగా మనం ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తూ ఉంటామో ఆ సువార్త మనల్ని పోషిస్తూ ఉంటుంది. ఏదో ఒక విధంగా మనం ఆర్థిక సహాయాన్ని పొందుకుంటాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. అలాగున సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి, సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవింపవలెనని. సువార్త ప్రకటించడం పిల్లలు. ఒకసారి ఓడలో ఒక మిషనరీ ప్రయాణం చేస్తా ఉన్నాడు వేరే దేశానికి. ఆ రోజుల్లో ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ప్రయాణం చేయాలి అంటే దాదాపు 15 రోజులు, 30 రోజులు, 60 రోజులు అట్టపట్టే ప్రయాణం. ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు. కాబట్టి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాలి అంటే దీర్ఘకాల ప్రయాణం అన్నమాట. ఒకసారి ఒక మిషనరీ ఒక ఓడ ఎక్కి వేరే ప్రదేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ సువార్తికున్న దగ్గర ఏమీ లేదు, తినేదానికి ఆహారం లేదు. ఏదో కొంచెం తెచ్చుకున్నాడు, అది అయిపోయింది. కానీ అతను సువార్తికుడు కాబట్టి
తినేదానికి ఆహారం లేకపోయినా సువార్త ప్రకటించకుండా ఉండలేడు. కాబట్టి ఆ ఓడలో ఏం చేశాడంటే ఒక్కొక్కరికి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఫస్ట్ వాడు వెళ్ళాడు, కానీ తర్వాత ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ ఉంటే దేవుడు కార్యం చేశాడు. ఆ ఓడలో ఎంతోమంది మారు మనసు పొందారు. ఆ ప్రయాణంలోనే మారు మనసు పొంది ఈ సువార్తకునికి ప్రయాణం అంతట్లో కూడా కావలసినటువంటి ఆహారాన్ని, కావలసినటువంటి వస్తువుల్ని సమకూర్చారు. బైబిల్లో పౌలు కూడా అంటాడు, ఇదిగో పలానా సంఘం వాళ్ళ ద్వారా నా అక్కర్లు తీర్చుకోవాలి. They will be fed, they will be breed. వాళ్ళు సువార్త ద్వారా పోషించడం దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు కృప చూపిస్తాడు పిల్లలు. పోతే ఆరోగ్యగా సువార్త ప్రకటించడం వల్ల మనుషులు అనేక మంది మారు మనసు పొందుతూ ఉంటారు. మనుషులు ఎప్పుడైతే మారు మనసు పొందుతూ ఉంటారో మన హృదయంలో గొప్ప సంతోషం. ఆ మారు మనసు పొందినటువంటి వాళ్ళు మనకు కిరీటాలతో సమానం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమున అదేదో ఊరికే వర్ణన కాదు ప్రియులారా. కిరీటం అంటే అర్థం ఏంటంటే అధికారం. కిరీటం అంటే అర్థం ఏంటంటే ఘనత. కిరీటము ఘనతకు సూచన ప్రియులారా. మనం కొన్ని ఆత్మలను సంపాదించినప్పుడు వాళ్ళని బట్టి చాలా సంతోషించే వాళ్ళంగా ఉంటాం. ఇదిగో నా ద్వారా ఈమె రక్షింపబడింది, నా ద్వారా అతను రక్షింపబడ్డాడు, అదిగో డాక్టర్ రక్షింపబడ్డాడు, ఆ పోలీస్ ఆయన రక్షింపబడ్డాడు, ఆ లాయర్ రక్షింపబడ్డాడు, ఆ స్పోర్ట్స్ మ్యాన్ రక్షింపబడ్డాడు, ఆ సినిమా యాక్టర్ రక్షించబడింది, ఆ మావోయిస్ట్ రక్షించబడ్డాడు, ఆ నక్సలైట్ రక్షించబడ్డాడు, ఆ తాగుబోతు రక్షించబడ్డాడు. ఎంత ఘనత! సువార్త పరిచర్యలో గొప్ప ఆనందం ఉంటుంది పిల్లలు. అది అనుభవించే వాళ్ళకి అర్థం అవుతుంది. సార్, నేను నెల్లూరులో మా షాప్లో ఉన్నాను, మారు మనసులో ఉన్నాను. మా షాప్కి ఎవరు వచ్చినా వారి ఖచ్చితంగా సువార్త చెప్పారు. మాది స్కూటర్ సీట్ కవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్. ఆ సీట్ కవర్ కుట్టి బండికి వేస్తే లోపల ఖచ్చితంగా వాళ్ళ సువార్త ప్రకటించేది. ఎవరైనా సరే, ఎవరు వచ్చినా కూడా. కర్నూలులో ఒక ల్యాబ్లో కొంతకాలం పనిచేస్తాను నేను, ఎక్స్రే ల్యాబ్లో. అక్కడ కూడా అంతే. ఎవరికైనా ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రే ఫిల్మ్ ఇచ్చేసరికి కొంత టైం పడుతుంది. ఆ కొంత టైం పట్టే లోపల వాళ్ళకి సువార్త ప్రకటించేది. ఒకసారి ఒక ఆయన మా షాప్కి వచ్చాడు. వచ్చి ఉదయం పూట ఉండడానికి సువార్త ప్రకటిస్తా ఉన్నాను. చాలా డౌట్లు ఉన్నాయి ఆయనకి. ఒక్కొక్క డౌట్ అడుగుతా ఉన్నాడు. నేను వాక్యంలో నుంచి చెప్తా ఉన్నాను, అడుగుతా ఉన్నాడు, చెప్తా ఉన్నాను. అట్లా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా చాలా విషయాలు అడిగాడు. దేవుని మహాకృప చేత బైబిల్ చెప్పడం జరిగింది. మధ్యాహ్నం అయ్యేసరికి ఏం చేస్తాడు అంటే, యేసు ప్రభు నమ్ముకొని ఆయన చేతికి తాయెత్తులు, ఏదో తాడు ఉన్నాయి, ఆ తాయెత్తులు తీసి అక్కడ పడేసి వాస్తవానికి ఆ రోజు ఆయన తిరుపతికి వెళ్తా ఉన్నాడు. తిరుపతికి వెళ్ళేటువంటి వ్యక్తి మా షాప్కి రావడం, అక్కడ అతన్ని సువార్త ప్రకటించడం, దేవుడి కార్యం చేయడం, ఆ మధ్యాహ్నానికి ఆయన దేవుడు తెలుసుకోవడం, ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి ఎట్లా వచ్చిన మార్పు.
నాకు ఎంత సంతోషం కలిగిందంటే చాలా సంతోషం అనిపించింది. అట్లా ఎంతో మందికి సువార్త ప్రకటించినప్పుడు ట్రాక్స్ ద్వారా, ఓరల్గా, పత్రికల ద్వారా, ఆ విధాలుగా ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఏదో పెద్ద భారం పైనుంచి తొలగిపోయినటువంటి అనుభూతి. సువార్త ప్రకటించేటువంటి సమయంలో మన ద్వారా ఎవరైతే మారు మనసు పొందుతారో వారిని బట్టి మనకు ఘనత కలుగుతుంది. ఇదిగో పలానా వ్యక్తి ద్వారా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అన్నప్పుడు ఎంత ఘనత అది, ఎంత దీవెన అది, ఎంత ఆశీర్వాదం అది. మీరు నాకు కిరీటం, ఆనందం అంటున్నాడు. పౌలు ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవించాడు. కానీ ఆ అనుభవాల్లో చాలా సంతోషించాడు. ఎందుకంటే అనుభవాలు చాలా మంది మారు మనసు పొందారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకెళ్ళి ఆ చెరసాలలో పడేస్తే అక్కడ జైలు మారు మనసు పొందాడు, కుటుంబం మారు మనసు పొందింది. కాబట్టి సువార్త పరిచయంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆధిక్యతలు, ఆశీర్వాదాలు, ధన్యతలు అనేటువంటిది ఏదైనా ఇప్పటికీ 7గా చూడండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 20 నుంచి 30 వచ్చిన వరకు చదువుతాం. మార్క్స్ వార్త 10:28 నుంచి చదవండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించమని. అందుకు యేసు ఇట్లా, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇళ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో ఖచ్చితంగా, నిశ్చయంగా చెప్తాను. ఈ వచనం కొంచెం పెద్ద వచనంలాగా అనిపించిన ఈ వచనంలో చాలా విషయాల్లో దాగి దేవుని నిమిత్తం, సువార్త నిమిత్తం మనం ఒకవేళ కుటుంబాన్ని విడిచిపెట్టమని కాదు దాని అర్థం. ఒకవేళ కుటుంబానికి దూరంగా ఉంటే, కొన్నిసార్లు కొన్ని వదిలేసుకోవాల్సి ఉంటే, ఉద్యోగాలకు రిజైన్ చేయాల్సి ఉంటే, లేదా కొన్నిసార్లు ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవాల్సి ఉంటే, ఇంకేదైనా త్యాగం చేయాల్సి ఉంటే, అది చేసినప్పుడు ఎక్కడో పరలోకంలో కాదు, భూమి మీద అని చూస్తున్నాం. అక్కడ ఇహమందు అంటే భూమి మీద హింసలు అంట. కొన్నిసార్లు సువార్త పరిచర్యలు, నిందలు, హింసలు ఇవి కూడా ఉంటాయి. ఉంటారు కదా, హేతువాదులు ఉంటారు, మత ద్వేషులు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. సరే, అంతేకాకుండా ఇహమందు హింసలతో పాటు ఏం పొందుకుంటారట? 100 ఇల్లు, అన్నదమ్ములు, తల్లులు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు, భూములు పొందుకుంటారు. అసలు నిజంగా ఈ వచనం చదివితే కొంచెం విచిత్రంగా అనిపిస్తాను, కానీ వాస్తవం క్లియర్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏసన్న గారు తెలుసు కదా, మాకు అందరికీ ఏసన్న గారు తెలుసు. ఆయన నెల్లూరు అయితే దేవుడు ఆయనకి దర్శనం ఇస్తే దర్శనాన్ని బట్టి కుటుంబాన్ని వదిలేసి ఆయన పెళ్ళిగారు తల్లిని, తండ్రిని, వాళ్ళందరినీ వదిలేసి నెల్లూరు నుండి తిన్నగా గుంటూరుకు వచ్చేసాడు. గుంటూరుకు వచ్చేసి ఇప్పుడు అదే కదా అక్కడ రాజధాని అనేది అమరావతి, అక్కడ స్టార్ట్ చేశాడు పరిచయం. అక్కడ పరిచయం స్టార్ట్ చేస్తే ఎవరు జనాలు వచ్చేవాళ్ళు కాదు. చాలా కష్టపడ్డాడు, చాలా శ్రమ పడ్డాడు, చాలా బాధపడ్డాడు, చాలా ఆకలి దగ్గర అనుభవించాడు, ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఆయన పరిచయం ఆశీర్వదించాడు. అక్కడి నుంచి వేరే ఒక ఆయన్ని గూడూరు తీసుకొచ్చాడు, శారదాన్ని తీసుకొచ్చి అక్కడ ఎవరికో వాక్యం చెప్పించాడు. అక్కడక్కడ వీధుల్లో వాక్యం చెప్పేవాడు.
అట్లా ఆయన మినిస్ట్రీ ఏమైందంటే బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన పరిచయంలో ఎంతో మంది తల్లులుగా, ఆయన ద్వారా మారుమనసు పొందినటువంటి వారు పిల్లలుగా, ఆయన్ని అన్న అని పిలిచేటువంటి వాడు, తమ్ముడు అని పిలిచేటువంటి వాడు, ఎంతో మంది వాళ్ళు భౌతికంగా రిలేషన్షిప్ కాదు, అది ఆధ్యాత్మిక రిలేషన్షిప్ అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నాం బ్రదర్స్ సిస్టర్ అనుకుంటున్నాం, వాస్తవానికి మన తల్లులు వేరు, తండ్రులు వేరు, బట్ వీ హ్యావ్ ద స్పిరిచువల్ రిలేషన్షిప్. ఎక్కడి నుంచో వచ్చాం, కానీ బ్రదర్స్గా సిస్టర్స్గా ఆదరించుకోవడం, బలపరుచుకోవడం, ప్రార్థన చేసుకోవడం అంటే దేవుని కుటుంబంలో మనకు కావాల్సినటువంటి తల్లులు, మనకు కావాల్సినటువంటి తండ్రులు, పిల్లలు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు ఉంటారు. మరి భూములు అంటారా, ఆయన అసలేమి సంపాదించలే, కానీ పరిచయలో బాగా ఆశీర్వదించబడి ఎన్నో ప్రాంతాల్లో హోసన్న మినిస్ట్రీస్ మీద భూములు కొన్నారు, స్థలాలు కొన్నారు, అక్కడ మందిరాలు స్థాపించారు, అక్కడ సేవకులు ఉంచారు, అక్కడ సేవ స్ప్రెడ్ అయింది. భక్త్ సింగ్ గారు కూడా అంతే. ఆయన అక్కడ పంజాబ్లో ఉండి దేవుని నమ్ముకొని ఆ తర్వాత పరిచయకు వచ్చి మద్రాసుకి వెళ్తే మద్రాసులో పెద్ద స్థలం, ఇక్కడ గోల్కొండ చౌరస్తాలు అక్కడ ఒక పెద్ద స్థలం, ఎన్నో ప్రాంతాల్లో హెబ్రోన్ స్థలాలు ఉంటాయి. ఆయన అసలు సింగులర్గా జీవించాడు. మ్యారేజ్ అయింది, దేవుని కోసం సమర్పించుకున్నాడు, వచ్చేసాడు భక్త్ సింగ్ గారు. దేవుని కోసం బ్రతికాడు. సువార్త పరిచర్యలో ఎంతో మంది మనకు బంధువులు ఏర్పడతారు. మనం ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ప్రభువును నమ్ముకున్నటువంటి వాళ్ళు, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, we will have a spiritual relation wherever we go throughout the world. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి బంధువులు మనము కలిగి ఉన్నాం. అది గొప్ప ఆధిక్యత. రేపు యేసుతో వచ్చినప్పుడు సంఘం ఎత్తబడే సమయంలో ఎన్ని కోట్ల మంది ఉంటారో తెలియదు. క్రోర్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ సోల్స్. ఎంత గొప్ప ఆధిక్యత భూమి అంటూ మళ్ళీ ఏమన్నాడు, రాబో లోకమందు నిత్య జీవం. నిత్య జీవం ఎటం లేదు దాని చెప్తున్నాను. కాబట్టి ఈ సువార్త పరిచర్యలో ఇటువంటి గొప్ప ఆధిక్యతలు, గొప్ప బ్లెస్సింగ్స్ అనేటువంటివి ఎన్నైనా ఇప్పటికీ చివరిగా ఇంకొకటి మనం చూసి ముగించున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇందాక మీకు మాట చెప్పాను, రివార్డ్స్ ఇన్ హెవెన్ అని, పరలోకముల బహుమానాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందుటకు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కాదు. ఇక్కడ మాట చూస్తున్నాం, బహుమానాలు ఎక్కడ అంటే పరలోకం, దాన్ని బీమా జడ్జిమెంట్ అంటారు. క్రీస్తు న్యాయపీఠం, విశ్వాసులు జరిగే తీర్పు. అక్కడ ఒక పదం చూస్తాము, తాను దేహంతో జరిగించిన. దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు, అయితే ఒక్కటి మాత్రం చెప్తాను. పౌలు ఏమంటాడు అంటే, నేను విడిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకుంది, కానీ నేను చేయించున్న నా పనికి ఈ శరీరము ఫలసాధనము అంటాడు. పౌలు ఏ పని చేశాడు? సువార్త పరిచర్య చేశాడు, దేవుని పరిచర్య చేశాడు. ఆ సువార్త పరిచర్యలో తన శరీరం వాడబడింది కనుక ఈ సువార్త పరిచర్యలో మనము చేసేటువంటి పరిచర్యకు ప్రతిఫలాలను దేవుడు పరలోకం ఇస్తాడు. అక్కడ రివార్డ్స్ ఉంటాయి. ఈ దేహంతో చేసిన వివిధ రకాల పనుల్లో ఒక పని సువార్తతో మనం చేస్తాం అనుకోండి, దానికి ప్రత్యేకమైనటువంటి బహుమానం దేవుడు ఇస్తాడు. కనుక సువార్త పరిచర్య అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా ఆశీర్వాదంతో కూడినటువంటిది,
అది దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రాత్రి మనం 8 విషయాలు మాత్రమే ధ్యానం చేస్తున్నాం. ఇంకా ఎన్నో వస్తాయి బైబిల్లో మనం చూస్తే, 8 మాత్రమే మనం ధ్యానం చేసాం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. మరి సువార్త అనేది కూడా మనకు తెలియాలి. సువార్త అంటే యేసు ప్రభు యొక్క జన్మ, యేసు ప్రభు యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క అద్భుత కార్యాలు, యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పునరుత్థానము, యేసు ప్రభు యొక్క ఆరోహణము, యేసు ప్రభు యొక్క అవరోహణము, యేసు ప్రభు యొక్క జడ్జ్మెంట్, ఇలాంటివన్నీ కూడా సువార్తలో భాగంగా ఉంటాయి పిల్లలు. కాబట్టి సువార్తను స్పష్టంగా మనం ఇతరులకు చెప్పడం అనేటువంటిది చాలా అవసరం. అంతేకాకుండా మన మార్పును పొందినటువంటి రక్షణ సాక్ష్యం సువార్తలో భాగంగా తెలియజేయడం కూడా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల పైన ఎంతో సుందరమైనవని మీ వాక్యంలో రాయించారు. సువార్త పరిచయలో ఎన్నో బ్లెస్సింగ్, ఆశీర్వాదాలు, ఎంతో ఆధిక్యత ఆయన ఇవన్నీ దాగి ఉన్నాయి. మేము చెప్పుకున్నటువంటి ధ్యానం చేసినటువంటి సందేశము మాకు అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మీకు మహిమకరంగా రానున్న దినాల్లో ప్రభువా మేము మీతో జతపని వారముగా, ఆయన అనేక ఆత్మలను సంపాదించేవారముగా, మీ పక్షమందు రాయవారులుగా, ఆయన ఆయా విధాలుగా మేము జీవించుకు కృప దయచేయమని వేడుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.